హలో గైస్, వెల్కమ్ టు ద లైఫ్ స్టైల్ ఆఫ్ థండర్ బాయ్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈరోజు అయితే ఒక సాడ్ థింగ్ ఏంటంటే మన వెబ్సైట్ బైక్ అయితే పోయింది. ఎలా పోయిందని అడగండి గైస్. రాత్రి నైట్ అయితే నేను నిద్రపోతున్నప్పుడు సౌండ్ వచ్చింది. ఏదో పిల్లి సౌండ్లే అనుకున్నాను గైస్, కానీ బైక్ పొద్దున్న చూస్తే లేదు గైస్. అందుకే ఒక్కడికైతే కాల్ చేసి రెంట్కి అయితే ఒక బైక్ తీసుకున్నాను. అదే మొన్న మనం వెళ్ళాం కదా. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఒకసారి ఆగండి. ఫోన్ వచ్చింది గైస్. చెప్పండి ఆయాష్ గారు. బాబు, నువ్వు బైక్ తీసుకున్నావు కదా, అది ఇంటికి వచ్చేసింది. సరే, 3 days కలిగావు కదా. సార్ 3 daysకే సార్. 3 daysకి 3000. సరే సార్, ఏంటి నేను లాస్ట్ డే కూడా వేస్తాను ఫోన్పే. సరే బాబు. సరే సార్, కట్ చేస్తున్నాను. సరే బాబు. ఓకే సార్. ఇంకోటి గైస్, బయట అయితే పెట్టారంట, మరి చూద్దాం. ఓకే, మీకైతే చూపించినప్పుడు అయితే చూపిస్తున్నాను. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఆరెంజ్ కలర్ బైక్ గైస్. మనమైతే ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వెళ్ళాలి. ఆరెంజ్ బైక్ చాలా బాగుంది గైస్, సూపర్ ఉంది. ఓకే, మనం ఎక్కుదాం. ఒకసారి ఆగండి. ఓకే, ఫోన్ ఓపెన్ చేసి క్యాప్ అయితే తీసేద్దాం గైస్. ఒకసారి ఆగండి, క్యాప్ తీసేస్తున్నాను. ఓకే, క్యాప్ అయితే బండిలో పెట్టేసాను గైస్. ఓకే, లుక్ అయితే సూపర్ ఉంది. ఇలాంటి బైకే కొనాలి అనుకుంటున్నాను. వీలైతే ఈ బైకే ఉంచేసుకోవడానికి అయితే చూద్దాం మరి. లేకపోతే ఇంకో బైక్ నాకు ఉందలేండి, కేటీఎం బైక్. అది కూడా చూద్దాం. కామెంట్ చేయండి ఏ బైక్ కొనాలో. లేకపోతే నేనే నెక్స్ట్ ఎపిసోడ్లో బైక్ కొని చూపిస్తాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మన బైక్ దొరుకుతుంది, కొనక్కర్లే. దొరకకపోతే తప్పదు గైస్. ఈ బైక్ అయితే చాలా నచ్చింది నాకు. ఒకవేళ రెంట్ ఆయనతో మాట్లాడి ఈ బైకే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తా. ఆయన పేరు యష్ అనమాట, అందుకే యష్ అని పిలిచాను. ఓకే, వెళ్ళిపోదాం. త్వరగా వెళ్ళిపోదాం. ఓకే గైస్, బండి అయితే స్పీడ్ ఉంది. ఆగండి ఒకసారి. మన ఓనర్ గారు అయితే ఫోన్ చేస్తున్నారు. హలో, చెప్పండి సార్. ఎందుకు ఈరోజు హాలిడే పెట్టావు? ఎందుకంటే సార్, ఇది నా బైక్ పోయింది సార్. ఏం చేయమంటారు సార్? ఒక 3 days లీవ్ అయితే కావాలి సార్. సరేలే, 3 days తర్వాత రమ్మంటారా? సరే రా. సరే సార్. మరి బైక్ పోలీస్ వాళ్ళతో మాట్లాడతానన్నారు కదా సార్, రికమెండేషను. మాట్లాడతాను. సరే సార్, వెళ్తానైతే. కట్ చేస్తున్నాను. సరే. ఓకే, మన సార్కి కూడా చెప్పేసాను గైస్, సారీ. ఓకే, ఈ బైక్ బాగుంది. హెల్మెట్ పెట్టుకోవడం ముఖ్యం గైస్. ఒకవేళ చెప్పండి, దీని పేరు బిలీనో టీఎన్ గైస్. బిలీనో టీఎన్ దీని పేరు, బైక్ పేరు అయితే. ఓకే, బ్లూ కలర్ హెల్మెట్ బాగుంది గైస్. బైక్ అయితే అదిరింది. అందరిని అడుగుదాం ఒకసారి. పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చేసాక. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆగుదాం. ఓకే గైస్, రేపు అయితే మనకైతే కొత్త వీడియో అయితే రాబోతుంది. చెప్తాను, ఆ వీడియో కూడా రేపైతే పెడతాను. ఓకే, ఒకవేళ గ్యాప్ వస్తే రావచ్చు అబ్బా, రేపు కానీ ఒక 2 days అలా గ్యాప్ వస్తే రావచ్చు. ఓకే గైస్, నాకైతే చాలా వర్క్స్ అయితే ఉన్నాయి గైస్ కొన్ని. అవి చేసాక అయితే వీడియో కన్ఫర్మ్ పెడతాను. ఓకే గైస్, మనమైతే వెళ్ళచ్చు. గ్రీన్ సిగ్నల్ పడింది. పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గర ఆపోజిట్ స్ట్రైట్గా వెళ్తే పోలీస్ స్టేషన్ అనమాట. కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఓకే, పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, మనం అయితే వచ్చేసాం. ఓకే, పర్మిషన్ అయితే అడగాలి. కొంచెం బయట ఉంటారు కదా గార్డ్స్ని, వాళ్ళని అడుగుదాం. ఓకే, పర్మిషన్ తీసుకోక్కర్లేదండి. నేను ఇప్పటికే ఇక్కడైతే 4 సార్లు 2 సార్లు వచ్చాను. గార్డ్ అయితే పిలుస్తున్నాడు. హలో బాబు. చెప్పండి సార్. బండి కొంచెం సైడ్ పెట్టు. సరే సార్, ఒకసారి పెట్టేస్తాను. ఆగండి. ఓకే, సైడ్ కంటే పెట్టమంటున్నాడు గైస్ గార్డ్ అయితే. ఓకే, ఒకసారి వెళ్ళి అడుగుదాం లోపలికి వెళ్ళొచ్చో లేదో. మళ్ళీ ఏదైనా రిసెప్షన్లో అడుగుతారు.
సార్ లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళు బాబు. సార్ ఏమన్నా ముఖ్యమైన మీటింగ్లో ఏమన్నా ఉన్నారా? ఏం లేవు బాబు మీటింగ్లు. సరే సార్. ఓకే సార్, నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి. సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు ముందు కార్ ఎట్టడానికి వచ్చావు కదా, ఏం కంప్లైంట్ ఇవ్వాలో చెప్పు. సార్ నా బైక్ మిస్ అయిపోయింది, కొంచెం ఎతుకుతారా? సరేలే. బైక్ మిస్సింగ్ సార్, మీకు వాట్సాప్లో నా బైక్ ఫోటో పంపించాను చూడండి. చూశాను. నువ్వు ఎతుకు, నేను ఎతుకుతాను. నువ్వు మీ సిటీ కార్డ్ ఎతుకు, నేను ఎతుకుతాను ఊరంతా. సరే సార్, నేనైతే మా ఏరియాలో ఎతకనా? ఓకే సార్, తప్పకుండా. మరి మీరు కనిపెడతారు సార్? కనిపెడతాం. సరే సార్, ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? తెలీదు బాబు, కొంచెం 5 రోజులైనా పడే అవకాశం ఉంది. ఓకే సార్, 5 రోజులు పడుతుందా? అవును బాబు. థ్యాంక్ యూ సార్. డేస్ అయితే పడుతుంది అంటే గైస్, మనం అయితే వెళ్దాం. అంతలోపల ఈ బండి వాడుకోవాలి. 5000 అయితే అవుద్ది గైస్ ఈ బైక్కి. అయితే ఫస్ట్ అయితే మనం వెళ్ళి వేరే వాళ్ళని అయితే అడుగుదాం. ఒకసారి మన ఏరియాలో ఉంటారు కదా, వాళ్ళని అడుగుదాం గైస్. ఫస్ట్ అయితే బడీస్ మా పక్కింటి ఆయన ఒకరు మొన్న ఏమో నేను డెలివరీ ఇచ్చాను కదా గైస్, తెలంగాణ భాషలో మాట్లాడారు. ఆయన్ని కూడా అడగాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం, ఆగండి. ఓకే గైస్, ఇక్కడ ఇద్దరు ఎవరో ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం. ఇక్కడ ఎవరికైనా తెలిసి ఉంటుంది. హలో అన్నా. అన్నా చెప్పు బాబే. అదే ఇక్కడ ఏమన్నా బ్లూ కలర్ ఎఫ్జెడ్ బైక్ చూసారా? ఇలా ఉంటుంది. షోలో బాబు. అన్న సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పండి అన్న. షోలో బాబు అక్కడ. సరే అన్న, చూస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయన్నా. సరే బాబు. ఓకే గైస్, ఇతనికైతే చెప్పేశాను. ముందైతే ఎవరో ఉన్నారో వాళ్ళనైతే అడుగుతాను. మేడం అనుకుంటా, మరి చూద్దాం. హలో మేడం. హలో మేడం, కొంచెం దూరంలో ఉన్నట్టున్నారు. అడుగుదాం, ఆగండి. మేడము సారో ఎవరో ఒకరు అడుగుదాం ఒకసారి. హలో మేడం. మేడం 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 చెప్పండి. అదే ఈ బైక్ ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. అదే మేడం, ఒకసారి చూస్తే ఈ నెంబర్కి ఫోన్ చేస్తారా? సరే బాబు, ఫోన్ చేస్తానులే. సరే మేడం, ఒకసారి చూడండి మేడం, ఎక్కడైనా కనిపిస్తే అర్జెంటుగా ఫోన్ చేయండి. సరేలే బాబు. ఓకే, మనమైతే ఈ మేడం కూడా చూడలేదంట గైస్. ఏరియాలో అందరూ పడుకుంటున్నట్టున్నారు గైస్, ఎవరు చూడలే గైస్. అసలు పక్కింటి దగ్గర ఏం జరుగుతుంది? దొంగతనం చేసినప్పుడు నాకు సౌండ్ అయినా రావాలి, కానీ సౌండ్ కూడా రాలేదు గైస్. ఈ బైక్ అయితే బీచ్లో ఉంది, కొనేద్దాం అనుకుంటున్నాను. మరి మీరే చెప్పాలి గైస్ కామెంట్స్లో. ఇదైనా కేటీఎం అయినా కొంటాను గైస్. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ $20,000 అయితే ఉన్నాయి గైస్. చూద్దాం మరి, కామెంట్ చేయండి మరి. లేకపోతే నేనే ఒక బైక్ పిక్ చేసుకుని కొంటాను గైస్. ఓకే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే అడుగుదాం. ఆ కార్ అన్న ఆపడుగుదాం. ఆగండి గైస్, ఈ అన్ననైతే అడుగుదాం. అదో అన్న. చెప్పు బాబు, ముందు బయట వద్దుది, నేను బయటకు వెళ్ళాలి. అన్న ఒక్కసారి అన్న. ఏంటో చెప్పు త్వరగా. అన్న మీ ఇక్కడ ఎక్కడైనా ఏంటి బ్లూ కలర్ బైక్ ఎఫ్జెడ్ అన్న 1980 మోడల్ ఎక్కడైనా చూసారా అన్న? చూడలేదు బాబు, ఫస్ట్ నీ బండిది, లేకపోతే నేను వెళ్ళలేను బయటికి. సరే అన్న, తీసేస్తున్నాను. ఎందుకన్నా అంత కోపం? బాగుంది బాబు. సరే అన్న, థ్యాంక్స్ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. పర్లేదు బాబు. గైస్, ఈ అన్న కూడా ఏం చెప్పట్లేదు గైస్. ఏంటి ఈ అన్న కూడా చూడలేదంట. ఈ అన్న కోపడుతున్నాడు, మరి వెళ్ళిపోతున్నారు అనుకోండి. సరేలేండి, మన బైక్ దొరికేలాగే లేదు అసలు. చూద్దాం, హెల్మెట్ పెట్టుకుని ఇంకొక దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మొన్న స్ప్లెండర్ బైక్ డెలివరీ ఇచ్చాను గైస్. ఒక అన్న తెలంగాణ భాషలో మాట్లాడాడు. ఆ అన్న కూడా ఇక్కడే ఉంటాడు గైస్. ఆ అన్నని వెళ్ళి అడుగుదా. అన్నకు నాకు కొంచెం క్లోజ్ అయ్యాడు గైస్. ఆ అన్న ఇక్కడ ఉంటాడు. ఆ అన్ననైతే వెళ్ళి అడుగుదాం గైస్ ఒక్కసారి. అన్న నేను
తమ్ముడు బాగున్నావా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అన్న నా బైక్ పోయింది, ఏమన్నా నువ్వు ఏమన్నా చూసావా అన్న? చూడలేదు తమ్ముడు. ఎప్పుడు పోయింది? నిన్న రాత్రి అన్న, జస్ట్ అక్కడ బయట పెట్టాను పోయిందన్న. నేను 6ంటికే పడుకున్నాను తమ్ముడు. సరే అన్న, ఒకసారి అన్న కనిపెడితే ఫోటో తెలుసు కదన్నా. తెలుసులేవు తమ్ముడు, చూస్తాను. ఫోన్ నెంబర్ తీసుకోండి అన్న. సరే తమ్ముడు. సరే వెళ్తానన్న ఇంకా. ఓకే గైస్, మన అన్నకు కూడా తెలియదంట. ఈయనకి మొన్న స్ప్లెండర్ ఇచ్చాను, ఆయన ఈయన నడిచి వెళ్తున్నారు. పోలండి, స్ప్లెండర్ పెట్రోల్ తాగేస్తుందని మళ్ళీ అన్న కూడా ఇంట్లో పెట్టేసినట్టున్నాడు. ఓకే గైస్, ఇంకా కొంతమంది ఉన్నారా అని అడిగేసి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే చెప్దాం అక్కడ కనిపించలేదని. ఈ కారు ఆయన ఆపుదాం ఒక్కసారి. తమ్ముడు బండి తీ, బయటకు వెళ్ళాలి. అన్న అన్న ఒకసారి ఏంటో చెప్పు. త్వరగా బీచ్కి వెళ్ళాలి. ఎలాంటి బైక్ ఎక్కడైనా చూసారా? ఎఫ్జెడ్ అన్న, బ్లూ కలర్ 9080 మోడల్ లాగా ఉంటుంది అన్న. చూడలేదు తమ్ముడు. ఒకసారి చూస్తే నెంబర్కి ఫోన్ చేయండి. సరే తమ్ముడు. అన్న ప్లీజ్ అన్న, నేను చాలా ఇష్టంతో కొనుక్కున్నాను, కొంచెం చూస్తే ఫోన్ చేయండి. సరే తమ్ముడు, కన్ఫామ్గా ఫోన్ చేస్తాను. ఫస్ట్ బండి తీ తమ్ముడు. సరే అన్న, ఇసుక్కోకండి. ఓకే గైస్, ఈ అన్న కూడా చూడలేదంట గైస్. ఏం చెప్పను గైస్, ఇంకా నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరే ఏదో ఒకటి కామెంట్ చేయండి గైస్, ఏ బైక్ కొందాము. నెక్స్ట్ అయితే రేపు అయితే మనకు ఒక పోటీ ఉంది గైస్, డ్రిఫ్ట్ పోటీ అనమాట. దాంట్లో పాల్గొంటే మనకి $10,000 ఇస్తారు. మనం బైక్ కొన్నాక అయితే చూద్దాం, ఆ డ్రిఫ్ట్ పోటీకి వెళ్ళి పాల్గొని $10,000 కొట్టేద్దాం. 30 సెకండ్స్లో పూర్తి చేయాలి గైస్. ఓకే వెళ్ళిపోదాం. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ అర్జెన్సీలో ఉన్నాను గైస్ చాలా, ఎందుకంటే బైక్ హఠాత్తుగా మాయమైపోయింది గైస్. నాకు తెలియదు అసలు, సౌండ్ వచ్చింది కానీ ఏదైనా పిల్లి ఇంట్లోకి వచ్చిందేమో అని చూశాను, కానీ ఏది రాలేదని పడుకున్నాను గైస్. అంతలో బైక్ మాయమైపోయింది గైస్. నాకేం అర్థం కావట్లే. ఇదైతే 5 days ఉంటుంది గైస్. ఒకవేళ ఈ బైకే కొనేద్దామంటే చెప్పండి, లేకపోతే కేటీఎం అనుకుంటున్నాను గైస్. కేటీఎం బాగుంటుంది. ఓల్డ్ మోడల్ అయితే మనకు వస్తుంది, న్యూ మోడల్ అయితే కష్టం గైస్. లేకపోతే ఇదైనా కొనొచ్చు కదా. ఇది అయితే $15,000 అనమాట. నాకు ఎందుకు దీని మీద బాగా ఇష్టం కలిగింది గైస్, ఇదే కొందాం అనుకుంటున్నా. అన్న సార్ ఎక్కడ దొరకలేదు సార్, అసలు మొత్తం ఎతికాను కదా సార్. ఎతకలేదా బాబు? ఎతికాను సార్ ఇప్పుడే. కావాలంటే మా సబ్స్క్రైబర్స్ని అడగండి. మరి ఏం చేయమంటారు సార్? 5 daysలో మేము ఎతికి పెడతాంలే సార్. నువ్వు కూడా ఎతుకు బాబు, బాగా ఎతకాలి. సరే సార్, చూస్తాను మరి. సరే వెళ్తాను సార్. 5 daysలో చూడండి సార్ కొంచెం. సరే గైస్, ఈ సార్ కూడా 5 daysలో కనిపెడతాను మరి అంటున్నారు గైస్. చూడాలి మరి. ఇంకా మన బైక్ ఇంకా మనమైతే ఇంటికి వెళ్ళిపోయి ఎపిసోడ్ని అక్కడైతే ఎండ్ చేద్దాం గైస్. మీరందరూ గట్టిగా కామెంట్ చేసి, లైక్స్ చేసి కమ్బ్యాక్ ఎఫ్జెడ్ అని కామెంట్ చేయండి గైస్. అప్పుడే మన బైక్ అయితే వీళ్ళు ఎత్తికి పెడతారు గైస్. కమ్బ్యాక్ ఎఫ్జెడ్ కమ్బ్యాక్ ఎఫ్జెడ్ అని కామెంట్ చేయండి గైస్, కన్ఫామ్. అప్పుడు వీళ్ళు ఎత్తుకు పెడతారు గైస్. ఓకే గైస్, మనమైతే వెళ్ళిపోదాం. ఇదైతే నాకు నచ్చింది గైస్, రెంట్కైనా తీసుకుంటాను గైస్. ఇదైతే న్యూ బైక్ కాదు గైస్, మనమైతే కొనాలి న్యూ బైక్ అయితే. ఇదే సేమ్. దీంట్లో ఏ కలర్ బాగుంటుంది మీరు చెప్పండి, నేను కూడా చూస్తా. ఓకే గైస్, ఇంటికి వచ్చేసాం. ఓకే ఈసారి గ్యారేజ్లో పెడదాం గైస్, లేకపోతే ఇది మళ్ళీ మిస్ అయిపోద్ది. లుక్ అయితే బాగుంది గైస్, ఒకసారి దిగి అయితే లుక్ చూసేద్దాం. ఓకే సూపర్ ఉంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి, చెప్పండి వీడియో ఎలా ఉందో. చాలా థ్యాంక్స్ గైస్ వాచ్ చేసినందుకు. బాయ్ బాయ్.